హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ నుంచి అసలు డెవాప్స్ కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి, మనకు ఒక పెయిడ్ కోర్స్ అనేది ఎక్కడ దొరుకుతుంది, మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రమ్ ద బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి డెవాప్స్ విత్ AWS కోర్స్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది విత్ లో ప్రైస్కి అని చూస్తున్నారా? సో మన పైథాన్ లైఫ్లో మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ విత్ డౌట్ సపోర్ట్తో 24/7 ఆన్లైన్ కమ్యూనిటీతో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం pythonlife.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అలాగే సో స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డెవాప్స్ రిలేటెడ్ కోర్స్ ఇక్కడ మనకి చూపిస్తుంది కదా. ఇక్కడ మనం నో మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కోర్స్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కోర్స్ చూసుకున్నట్టయితే బేసిక్ టు అడ్వాన్స్డ్ డెవాప్స్ విత్ AWS అంటే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకపోయినా, ఎలాంటి డెవాప్స్ రిలేటెడ్ నాలెడ్జ్ లేకపోయినా ఇక్కడ మనకి వీళ్ళు బేసిక్ నుంచి మనకి డెవాప్స్ విత్ AWS అనేది మనకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి కంప్లీట్గా రికార్డెడ్ కంటెంట్ అనమాట. రికార్డెడ్ కంటెంట్ అయినా కూడా ఇక్కడ మనకి వీళ్ళు డౌట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ రికార్డెడ్ కంటెంట్లో మనం చూసేటప్పుడు ఏదైనా డౌట్ ఫేస్ చేసినా, మనకి ఏదైనా సడన్గా ఏదైనా డౌట్ వచ్చినా మనకి ఇక్కడ వీళ్ళు మనకి ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం వెంటనే ఆ డౌట్ని క్లియర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే టీచింగ్ మోడ్ వచ్చేసరికి తెలుగులో ఉంటుంది. తెలుగులో మనకి కంప్లీట్గా వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. సో తెలుగులో చెప్పడం వల్ల ఏమవుతుంది, మనకి దానికి కావాల్సిన అప్రోచ్ అనేది తెలుస్తుంది, మనకి ఈజీ వేలో మనకి కన్వే అవుతుంది. అలాగే ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆన్లైన్ వీడియోస్ మనకి ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత కంటెంట్ మొత్తం కూడా 100+ అవర్స్ కంటెంట్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ప్రాజెక్ట్స్ కానీ కంటెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా 100+ అవర్స్ కంటెంట్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఈ ప్రొవైడ్ చేసిన రికార్డెడ్ కంటెంట్ అనేది లైఫ్ టైం ఉంటుంది. అంటే ఒక్కసారి మనం పర్చేజ్ చేసిన తర్వాత కంటెంట్ వచ్చేసరికి కంప్లీట్ లైఫ్ టైం వరకు మనం ఈ కంటెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఇంతకీ మనం తక్కువ ప్రైస్ అని చెప్పుకున్నాం కదా. ఎంత అనుకుంటే ఓన్లీ 2000 రూపీస్కి మాత్రమే వీళ్ళు మనకి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో డెవాప్స్ విత్ AWS కోర్స్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు ఇంతకీ కోర్స్ డీటెయిల్స్ ఏంటి, అసలు కోర్సులో సిలబస్ ఏమేమి ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే డెవాప్స్ ఇంట్రడక్షన్, లైనెక్స్, గిట్ అండ్ గిట్ హబ్, మావెన్, జెన్కిన్స్, డాకర్, కుబర్నెటిస్, యాన్సిబుల్. ఇక్కడ మనకి వెరీ యూస్ఫుల్ టూల్స్ కానీ AWS సంబంధించినవి EC2 టూల్స్ కానీ, S3 కానీ, VPC కానీ, టెర్రాఫామ్ కానీ. సో ఇక్కడ మనకి అమెజాన్ SG అండ్ IAM. ఇక్కడ ఆల్రెడీ మనకి చాలా కంటెంట్ అనేది వీళ్ళు మనకి ఈ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ మనకి వీళ్ళు ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకటేమో వితౌట్ డెవాప్స్ టూల్స్తో చేసిన ప్రాజెక్ట్, ఇంకోటి ఏంటంటే యూజింగ్ యాన్సిబుల్తో చేసిన ఒక ప్రాజెక్ట్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా 1 or 2 ప్రాజెక్ట్స్ అనేవి ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. కంటిన్యూస్గా కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తారు. అలాగే ఇక్కడ మనకి ఏ టూల్స్ కవర్ చేశారో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లైనెక్స్ కానీ, గిట్, జెన్కిన్స్, డాకర్, AWS. సో ఇక్కడ మావెన్ కానీ, పుట్టి కానీ, యాన్సిబుల్ కానీ, కుబర్నెటిస్ కానీ చాలా టూల్స్ అనేవి వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా వీళ్ళు దీంతో పాటుగా అంటే ఆన్లైన్ కమ్యూనిటీ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉంటుంది, డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే స్టడీ మెటీరియల్ ఇక్కడ వీళ్ళు వీడియోస్ రూపంలో కంటెంట్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా టాపిక్ వైజ్ మెటీరియల్, టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సర్టిఫికేషన్. సో కోర్స్ కంప్లీట్ చేసాం, ఆ తర్వాత ప్రాజెక్ట్స్, ఆ తర్వాత సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన డౌట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా ఎన్రోల్ నౌ అండ్ వాచ్ డెమో. ఇక్కడ వాచ్ డెమో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. లేదా ఇక్కడ ఏదైతే ఈ వాట్సాప్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసినా కూడా మనకి సపోర్టింగ్ టీమ్ అనే వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు. మనకు కావాల్సిన 1 or 2 శాంపుల్ వీడియోస్, అదే రికార్డెడ్ కంటెంట్లో ఉన్న 1 or 2 శాంపుల్ వీడియోస్ పంపిస్తారు. అలాగే సిలబస్ కూడా ఇంకా క్లియర్ కట్గా సెండ్ చేస్తారు. సో సిలబస్ కాపీ కూడా మనకి సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకే చిన్న డౌట్ వచ్చినా కోర్స్ రిలేటెడ్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఒకవేళ కోర్స్ నచ్చింది, మీకు డీటెయిల్స్ అన్నీ చూసుకున్నారు, డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకున్నారు, జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎన్రోల్ అవ్వని ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి అడుగుతుంది అనమాట. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్లో ఆల్రెడీ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, 2000 రూపీస్. నేము, ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నెంబరు, టెలిగ్రామ్ నెంబర్ అనే మస్ట్ షుడ్. సో టెలిగ్రామ్లోనే మనకి కంటెంట్ అంతా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇవన్నీ
ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ పే 2000 రూపీస్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ అనేది జరుగుతుందన్నమాట. అంటే పేమెంట్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు ఫర్దర్గా. సో ఒకవేళ ఈ పర్టికులర్ అమౌంట్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈఎంఐ ద్వారా, ఓకే, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఓకే, ఆ క్రెడిట్ కార్డు త్రూ ఈఎంఐ ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, చూసారు కదా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్, ఓకే, డెవాప్స్ విత్ AWS కోర్స్ గురించి చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇక్కడ ఈ చాలా హ్యూజ్ కంటెంట్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్లియర్ కట్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక డెవాప్స్ నేర్చుకోవాలని ఉంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేర్చుకోవాలని ఉంటే ఈ వీడియోని, ఓకే, క్లియర్ కట్గా చూసుకోండి. అలాగే లైక్ ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ని pythonlife.in అనే వెబ్సైట్ని కూడా క్లియర్గా చూసుకోండి. అలాగే ఓకే, ఈ వాట్సాప్ సింబల్ ద్వారా మీరు కమ్యూనిటీతో కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, డిస్కస్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని లైక్ డెమో కానీ సిలబస్ కానీ క్లియర్గా చెక్ చేసుకొని మీకు నచ్చితే ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.